నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ నేను ఆకాంక్ష ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గోవాకు లేని కరోనా ప్రభావం ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు గతంలో చంద్రబాబు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదన్న మంత్రి అవంతి కరోనాపై అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు పశ్చిమ గోదావరి జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ పోలీసులు ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడారు టీడీపీ నేతల వైఖరిని ఖండించిన పోలీసుల సంఘం కరోనా ఎఫెక్ట్ తో బోసిపోయిన ముత్యాలమ్మ జాతర ఇతర ప్రాంత భక్తులకు అనుమతి లేదని ఆంక్షలు విధించిన కలెక్టర్ ఇక డీటెయిల్స్ చూస్తే గోవాలో ఎన్నికలు జరుగుతుంటే ఏపీలో మాత్రం వాయిదా పడ్డాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు చంద్రబాబు స్వలాభం కోసమే ఎన్నికల కమిషన్ వాయిదా వేసిందని ఆరోపించిన ఆయన గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి నిధులు రావడంతో జాప్యం జరుగుతుందని చెప్పారు కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని విధాలుగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ విషయాలు గమనించాలని ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ విజయం అనేది ఏకపక్షమని తెలియజేసుకుంటూ మరి బీజేపీ పెద్దలు కానీ పవన్ కళ్యాణ్ కానీ గ్రౌండ్ తయారు చేసి అప్పుడు దీనికి కావలసినటువంటి పథక రచన ఇక్కడ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా వారికి సంబంధించినటువంటి అనుమతులు కలిసి చేసినటువంటి కుట్రలో ఒక పావుగా ఎన్నికల కమిషన్ ఆ చక్రబంధంలో ఇరుక్కోవడం అన్నది చాలా దురదృష్టకరం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశాంతయుత వాతావరణంలో ఎవరైతే ఏ పార్టీలో అభ్యర్థులు ఖరారు చేశారో జడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్సు అట్లాగే కార్పొరేటర్లు వాళ్ళందరూ నామినేషన్లు వేయడం స్క్రూట్నీలు ఉపసంహరణ కార్యక్రమం త్వరితగతిన జరుగుతూ ఉంటే కొన్ని చోట్ల ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగితే అది వారం యొక్క ఈరోజు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అన్నది ఇది నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికే గొడవలు పెట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అతనికి లభిస్తున్నటువంటి ఆదరణ కానీ అతనికి లభిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఇమేజ్ కానీ చూడలేక ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలు పూర్తిగా దాన్ని స్వీకరిస్తున్నారు ఆనందిస్తున్నారు సంతోషంగా ఉన్నారు అట్లాగే రేపు 25వ తేదీన లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి ఒక గొప్ప చారిత్రక కార్యక్రమం చేస్తూ ఉంటే దీనికి ఆటంకం చేయాలని దీనికి విఘాతం కలిగించాలని ఈ ఎన్నికల వాయిదా వేయడం అనేది ఇది చాలా దురదృష్టం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అట్లాగే ఇంకా భవిష్యత్తులో వీళ్ళు చేసే సమయకేంద్ర ఉద్యమంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్స్ జరిగింది అందరూ గుర్తులేదు సమయకేంద్ర ఉద్యమం చాలా హోరాహోరీగా జరుగుతుంటే ఒక పక్కన ఈ ఎలక్షన్స్ జరిగింది అలాంటి సమయంలో ఎలక్షన్ పోస్ట్పోన్ చేయలేదు ఈ రోజున కేవలం చంద్రబాబు నాయుడు వ్యక్తి యొక్క స్వార్థం కోసం ఆ వ్యక్తి యొక్క కుట్రాకుమంత్రం కోసం ఆయన ఉద్యోగుతాడు కాబట్టి ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఈ నమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషనర్గా ఉండి పోస్ట్పోన్ పక్కనుంచి దీంట్లో ఎలాంటి ప్రజాశ్రేయస్సు లేదని విజ్ఞప్తి చేసుకుంటూ అలాగే ఇంకో పక్కన ఈ కరోనా వైరస్ గురించి కూడా ఒక మంత్రి గారికి చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకున్నాం విశాఖపట్నంలో కూడా విశాఖపట్నంలో సిజిహెచ్ఎస్ కావచ్చు లేకపోతే కేజీహెచ్ కావచ్చు అనకాపల్లి హాస్పిటల్ కావచ్చు పాడేరు హాస్పిటల్ కావచ్చు అన్ని హాస్పిటల్స్లో 4 హాస్పిటల్స్లో కూడా ఐసోలేషన్ వార్డులు పెట్టాం అలాగే తర్వాత 2 పోర్టులు ఉన్నాయి ఆ పోర్టులో కూడా మీరు గ్రామంలో చూస్తుంటారు 10 కిలోమీటర్స్ సీలో లోపల ఆపుతున్నారు ఏది షిప్లు దేశం వచ్చే షిప్లన్నీ కూడా ఆపి తరువాత చెక్ చేసిన తర్వాతే ఇక్కడ పంపిస్తున్నారు 2 పోర్టులు కూడా అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు కాబట్టి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా భయదాలకు గురికాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా ఎవరికైనా సరే అలాంటి లక్షణాలు కనిపిస్తే సిగ్గుపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన ఇక ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పై పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ యాంత్రాంగం అప్రమత్తమైంది ప్రస్తుతం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది దీనిలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ రేవు ముత్యాలరాజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాలతో పాటు మండల
డెవలప్మెంట్ అధికారి కార్యాలయంలో ప్రత్యేక ఎల్సీడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి కరోనాపై జిల్లా యాంత్రాంగానికి అవగాహన కల్పించే విధంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న వాలంటీర్లు, వైద్యాధికారులు, వైద్య వాలంటీర్లు, వీఆర్ఓ, వీఆర్ఏలు అందరూ హాజరు కావాలని 2 రోజుల ముందే ఆదేశాలు జారీ చేశారు. పాజిటివ్ వచ్చి అది మనం ఇమీడియట్ గా అడ్రస్ చేయకపోతే క్వారంటైన్ లో పెట్టి ట్రీట్మెంట్ చేయడం, ఒక లెవెల్ దాటేసిన తర్వాత నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కనుక సో నోటీస్ ఎలా ఇవ్వాలనేది కూడా మనం తయారు చేసి ఇస్తున్నాం. సో దాన్ని బేస్ చేసుకుంటే మీరు నోటీస్ ఇస్తారు. ఎవరైనా సరే మన మాట వినకపోతే మాత్రం ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ మేము ఏం చేయాలనేది మీకు చెప్తాం. సో ప్రతిరోజు కూడా కొంచెం హై అలర్ట్ లో ఉండాలి. ఇక్కడ నుంచి 2 వారాలు, నెక్స్ట్ 2 వీక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటైన్మెంట్ చేయాలి అంటే నెక్స్ట్ 2 వీక్స్ లోనే చేయాలి. ఇప్పటికే మీరు చాలా మంది వాట్సాప్ లో కూడా చాలా మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. అఫీషియల్ కమ్యూనికేషన్ నే మీరు బిలీవ్ చేయాలి. అఫీషియల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ. ఇక మాచర్ల ఘటన విషయంలో పోలీసులపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో తాజాగా పోలీసుల సంఘం రియాక్ట్ అయింది. కేసులు పెట్టడానికి వెనకాడమంటూ హెచ్చరించారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని బోండా ఉమా, బుద్ధ వెంకన్న అబద్ధాలు చెప్తున్నారని, దాడి సమాచారం రాగానే డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని టీడీపీ నేతలను కాపాడారు. మా ప్రాణాలకు తెగించి నాయకులు ప్రాణాలు కాపాడాం. ప్రాణాలు కాపాడిన పోలీసులే నిందించడం బాధ కలిగించింది. రిపోర్ట్ ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదు. సుమోటోగా కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. మీపై కేసు పెట్టేందుకు కూడా వెనకాడం అని టీడీపీ నేతలపై పోలీసు అధికారులు సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఏం చేస్తారు? ఏం జరిగిందంటే అది పోయిన తర్వాత ఏదేదో మాట్లాడుతుంటారు, మీరు ఏదో చెప్తారు. పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది, పోలీసులు ఫోన్లు చేశారు. మీ రాక ఎవరికైనా తెలుసా? ఇక్కడ మీ నాయకుడికి మీకు తప్పితే ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. అసలు ఏం జరిగిందో తెలియదు. అతను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ తర్వాత ఆ లాయర్ గారు దెబ్బతింది. లాయర్ గారు ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన స్టేట్మెంట్ వచ్చింది. దాన్ని తీసుకుని వెంటనే తిరాడ్సాం, ఆల్టర్ చేసి ప్రధాన ముద్దాయిలు ఏంటంటే రిమాండ్ పంపించాం. ఇంకా ఆలోచన ఉందా? ఇంతకన్నా గతంలో జరిగినవి నేను చెప్తున్నాను. అంటే దీన్ని మేము ఇది చేసుకోవటం కాదు. ఈ తీని 2013లో తీయండి, 2018లో తీయండి. ఎన్ని బాంబు కల్చర్లు ఉన్నాయి, ఎంతమంది చచ్చిపోయారు మీకు తెలియదా? మీకు తెలియదా? మీ టైంలోనే చచ్చిపోలేదా? మేము ఆ క్వశ్చన్ చేస్తున్నామా? ఎక్కడ జరిగినా ఏం చేసినా మా బాధ్యతను నిర్వర్తించాలి. తప్పు ఒప్పుని చెప్పేది మేము కాదు, కోర్టులు కదా. మేమైతే మా బాధ్యతను నిర్వర్తించాలా? మేమేంటంటే నిష్పక్షపాతంగా చేయాలా? ఆ విధంగా చేస్తున్నాం కదా. దీన్ని పట్టుకొని ఈ రోజు గొడవ జరిగింది కాబట్టి పోలీసు వ్యవస్థ అంతా ఏంటంటే తుతని వ్యవస్థ అంటే ఎలా కుదురుతుంది? ఇంతకు ముందు లేదా? నమస్కారం. ఇటీవల ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా గత కొద్ది రోజులుగా మేము గమనిస్తూ ఉన్నాం. పోలీసు మీద అది పని కట్టుకుని ఈ గుంటూరు జిల్లాలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని చెప్పి కొందరు రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరులు కావచ్చు, పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఆ విధంగా మాట్లాడటం ఎక్కడైనా సరే ఎవరైనా పోలీసు ఈ పని పొరపాటు చేశాడని చెప్పి నేను తప్పు చేస్తే నా పై అధికారి కంప్లైంట్ ఇవ్వచ్చు, నా కింద అధికారి చేస్తే నా కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ వ్యవస్థలో మేము ఎవరు పొరపాటు చేసినా కూడా అనేక ఫోరమ్స్ ఉన్నాయి. మా డిపార్ట్మెంట్లో ఉన్నంత డిసిప్లిన్ ఎక్కడా లేదు. కింద వాడు తప్పు చేస్తే శాఖాపరంగా పైన చర్యలు చాలా గట్టిగా ఉంటాయి. అందరికీ తెలుసు, మీకు కూడా. అది అలాంటిది అసలు ఒక స్పెసిఫిక్ ఆరోపణ లేకుండా, పలానావాడు పలానా తప్పు చేసేది లేకుండా వేగ్గా ఎంటైర్ గుంటూరు జిల్లా పోలీసుని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, చర్యలు తీసుకోవడం లేదు, అన్యాయం జరిగిపోతా ఉందని చెప్పి మీడియాలో ప్రజలను నమ్మించే విధంగా, ప్రజలు తప్పుదారి పెట్టించే విధంగా పోలీస్ వ్యవస్థ మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఎలక్షన్ పరంగా తీసుకుంటే ఇప్పటికే అన్ని పార్టీలు సమానంగా, ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో అన్ని పార్టీలు సమానంగా 97 కేసులు పెట్టి బైండ్ ఓవర్ కేసు 107లు మా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 2236 మంది కూడా బైండ్ ఓవర్ చేశాం. దాదాపుగా 2236 మందిలో అటు 1000 మంది, ఇటు 1000 మంది ఖచ్చితంగా ఉంటారు పార్టీల వాళ్ళు అందరు కలిపి. ఎక్కడా కూడా ఒక వన్ సైడ్ చేసేది కానీ ఎలా ఉండదు, మా దగ్గర ఉండదు.
అన్ని కూడా ఐడెంటిఫై చేసి గ్రామాల వారికి ఐడెంటిఫై చేసుకొని గ్రామాల్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే ఎలక్షన్స్ ట్రబుల్ ఇస్తారో అటువంటి వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్ కేసులు 97 కేసులు పెట్టి ఇప్పటికే 2234 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏరియాలో ఉన్న రౌడీ షీటర్. ఇక ఎన్నికల కమిషన్ నిర్ణయం అభినందనీయం. 37 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు చూసాం. ఇంత దౌర్భాగ్య ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం కూని చేశారు. పోటీ చేసి ఓటు వేసే హక్కు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ అధికారులు ఏమిటి తెలుసా? జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదు, ఒక గూండాలా మాట్లాడారు. నువ్వే ముఖ్యమంత్రివి, సీఎం కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటాడన్న విషయం తెలీదా? జగన్మోహన్ రెడ్డి కోపం, బాడీ లాంగ్వేజ్ చూశాను. ఇంత దౌర్జన్యం గతంలో ఎప్పుడూ లేదు. వారే నామినేషన్లు తీసేయమని పోలీసులు కూడా బెదిరించడం ఎక్కడైనా చూసామా? పోలీసుల వైసీపీ కార్యకర్తల యూనిఫామ్ తీసి వైసీపీ తరపున పోటీ చేయండి ఆయన ఆరోపించారు. రాజ్యాంగం ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా అందరు ప్రజలకు కూడా పోటీ చేసే అధికారాన్ని ఓటేసే అధికారాన్ని ఇచ్చింది మనకి. అది మా హక్కు. పోటీ చేయడం కానీ ఓటేసే హక్కు మాకు ఉంది. దాని కాదని నేనే రాజుని, నేనే ముఖ్యమంత్రిని, నా 151 సీట్లు ఉన్న చేతుల్లో నేను చెప్పింది జరగాలని చెప్పి మాట్లాడడానికి ముఖ్యమంత్రి ఎవరండి? నీకున్న అధికారం ఏంటండి? అసలు ఈసీ ఎన్నికల కమిషన్ అంటే అర్థం తెలుసా నీకు? ఎన్నికల కమిషన్కి ఉన్న అధికారాలు ఏమిటి నీకు తెలుసా? ఒకసారి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి రావాల్సిందే. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటి ప్రెస్ మీట్ అనుకుంటాను ఈ 9 నెలల్లో. ఆ మాట్లాడే విధానం ఏంటండి? ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాడండి, ఒక గోండా మంత్రిగా మాట్లాడాడు. అతను ఒరిజినాలిటీ బయటపడింది నిన్న. అసలు నేనా ముఖ్యమంత్రి, రమేష్ కుమార్ ముఖ్యమంత్రి అంటాడు. నువ్వే ముఖ్యమంత్రి కాదని ఎవరు అన్నాడే? 151 సీట్లు ఇచ్చారు నీకు, ప్రజలు చూస్తానంటే చూసే తెలియదు కానీ 151 సీట్లు ఇచ్చారు నీకు, నువ్వే ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటాడన్న విషయానికి తెలియదా? ఆ మాత్రం తెలియనటువంటి దౌర్భాగ్యులు ఇవాళ ముఖ్యమంత్రిగా మా రాష్ట్రానికి కొనడం మా ప్రజల తాలూకా దురదృష్టం కాదా? నవ్వుకుంటున్నారే ప్రజలు. ఈసీ పరిధిలో ఏముంటాయో తెలియని ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పి జనం నవ్వుకుంటున్నారు, కుక్కు మీద వేరేసుకుంటున్నారు. అతను కోపం నన్ను చూశాను. ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి వైసీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంలో చంద్రబాబు హస్తం ఉందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధ్యక్షుడే కరువయ్యారు. కరోనా ప్రభావం ఎక్కడా లేకున్నా కుట్రతోనే వాయిదా వేసినట్లు ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం ఉండడంతో చంద్రబాబు ఒత్తిడితో ఎన్నికల కమిషనర్ ఎన్నికల వాయిదా వేసిందన్నారు. నిందలు వేసే అర్హత మీకుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ. మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు ఈ పార్టీ స్థాయికి దిగజారిపోయిందంటే కారకులు ఎవరు? చేసేటువంటి నాయకుడు చేస్తే ఆ పార్టీలో ఉండి పోలిట్ బ్యూరోలో ముఖ్యమైన నాయకులు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా తయారు చేసినటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? మీకు అర్హత ఉందా? ఆ రోజు ఏమైనా మీ నోళ్ళన్నీ తప్పు జరుగుతుంది పార్టీలో, పార్టీ భవిష్యత్తు నాశనం అవుతా ఉంది, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో స్పందించాల్సిన మీ నోర్లు మాట్లాడలేదంటే ఈరోజు ఎందుకు వస్తుంది మీకు నోరు? మీకు అర్హత ఉందా? మాట్లాడే ధర్మం ఉందా మీకు? మీ మనసును ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. అలాంటివన్నీ ఇచ్చిపెట్టి ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు. ప్రజల సంక్షేమ ధ్యేయంగా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందంటే తప్పకుండా ఇలాంటి వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా నిర్ణయాలు తీసుకొని ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. భవిష్యత్తులో
ఇప్పుడే కాదు, ఇంకా 10 కాలాల పాటు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు తప్ప మీరు చెప్పే మాటలకు మీరు ఏదేదో ప్రజలను మభ్యపెట్టి మీరు ఉలవలు పోయినాయి, నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది. అలాంటి సమయాల్లో ప్రజలను మభ్యపెట్టడానికి చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏవి మీకు ఉపయోగపడవు. ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా నవ్వుకునే వాళ్ళు ఉంటారు, పార్టీ దిగజారిపోతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్ప. ప్రభుత్వాన్ని సహకరించండి, రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమాలు చేయండి. ప్రతి దానికి అడ్డం పడి జగన్మోహన్ రెడ్డి చేసే మంచి కార్యక్రమాలకు కూడా పేదవాళ్ళకి ఇచ్చే ఇళ్ల స్థలాలకు కూడా అడ్డపడతా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 5,000 కోట్ల నిధులు రాకుండా చేస్తూ ఉన్నారు. మీరంతా దురుద్దేశంతో, చెడ్డ ఉద్దేశం. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వీసా కోడేరులో విద్యార్థినిని వేధించిన ఆటో డ్రైవర్కు విద్యార్థిని తల్లి స్థానికులు దేహాశుద్ధి చేశారు. వీసా కోడేరు జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆటో డ్రైవర్కు దేహాశుద్ధి చేసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీనాథ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సదస్సు జరిగింది. విదేశాల నుండి ఉద్యోగ రీత్యా గ్రామాలకు వచ్చిన వ్యక్తులను గుర్తించి తెలియజేయనున్నారు. ప్రజలు కూడా చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీనాథ్, మండల రెవెన్యూ అధికారి రాజు లక్ష్మి, వెలుగు ఏపీఎం వెంకట్రావు, విద్యాధికారులు, సచివాలయ సిబ్బంది, ఏఎస్ఎం గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. అక్కడ దగ్గు, తుమ్ము ఇలాంటి కేసులు ఏమైనా ఉంటే అవి ఐడెంటిఫై చేయమని చెప్పాము. అట్లాగే అందరికీ, ప్రజలందరికీ కరోనా వైరస్ మీద ఇది అంటువ్యాధి కాదు, ఇది ప్రబలే వ్యాధి కాదని ఒకసారి అందరికీ ఇంటింటికి వెళ్ళేసి ఈ కరోనా వైరస్ మీద ఒక అవగాహన కల్పించమన్నాము. అట్లాగే పరిసరాలన్నీ చక్కగా ఉండాలి, పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి గ్రామ పంచాయతీ ద్వారా శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా చేయమన్నాము. అట్లాగే ప్రజలందరికీ కొంచెం అందుబాటులో ఉండేటట్టుగా అందరూ ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, సచివాలయ సిబ్బంది, సన్మాన వాటికి ఒక సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ వాలంటీర్లు, ఏఎన్ఎంస్, సంఘవల్ల సభ్యులతో మీటింగ్ అనేది స్పెషల్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యం కండక్ట్ చేయవచ్చు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో కరోనా వైరస్ నివారణకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధి గురించి అవగాహన కల్పించాలి. వాలంటీర్స్ అండ్ ఏఎన్ఎంస్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది దానికి సంబంధించి మన మండలంలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్ అందరూ వచ్చి కరోనా వ్యాధి గురించి అవగాహన కల్పించారు. కాబట్టి అందరూ కూడా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండి వ్యాధి ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో వారి డిమాండ్ వస్తారు కాబట్టి ఈ మాస్కులు మీరు ఎవరైతే బాగున్న వాళ్ళు ఉపయోగించబడలేదు, దీన్ని ప్రికాషన్ గా తీసుకుంటే బాగుంటది. ఎందుకు, ఒకటి ప్రతి ఒక్కరు వేడి నీళ్లు తాగాలి, అంటే గోరువెచ్చని వేడి నీళ్లు తాగితే, అలాగే మాంసము అలాంటి పదార్థాలు బాగా ఉడికించి తినాలి. ఉడికిన అంటే పచ్చిగా, అలాగే ఫ్రిడ్జ్ లో ఉండేటువంటి వాటరు, అలాగే నిమ్మ వస్తువులు ఈ మధ్యన ఈ 2 నెలలు వాడకపోతే మంచిది. అయితే ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులచే అన్నం తిన్న
క్యారేజీ బాక్స్లను కడిగిస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలకు హాఫ్ డే స్కూల్లో ఇస్తే ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం సాయంత్రం వరకు నడుపుతున్నారనే సమాచారం తెలుసుకున్న డిప్యూటీ డీఈఓ మీనాక్షి ఆకస్మిక తనిఖీ చేశారు. తెలుగు రాష్ట్ర విద్యార్థిని సంఘం ఉపాధ్యక్షుడు జయరాజు డిప్యూటీ డీఈఓ మీనాక్షికి విద్యార్థులతో వెట్టి చాకిరీ చేస్తున్న ఉపాధ్యాయులపై నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. విచారించిన వారిపై ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తామని డిప్యూటీ డీఈఓ మీనాక్షి అన్నారు. నీకమ్మా నువ్వు చెప్పు, నువ్వెందుకు చెప్పడం లేదు? నీకు మేడం, నీకమ్మా ఈ సోషల్ మేడం పేరు ఎన్నిసార్లు ఇచ్చినారు? 2 సార్లు ఇచ్చారు. అంటే మిగిలిన టీచర్లు ఎవ్వరు ఇలాగా నీకు వాళ్ళేనా ఇచ్చింది? ఎందుకు ఆ టీచర్నే పట్టుకున్నారమ్మా మీరు? ఆ టీచర్ ఒకటేనా మీకు స్కూల్ మొత్తానికి ఇచ్చింది? ఎవరికి? మరి మిగిలిన వాళ్ళవి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? అదే అట్లా అడుగుతున్నా నేను. ఎందుకు మీరు రోహిణి టీచర్ ఒకటి అంటున్నారు? మీరు కొన్ని 3 డబ్బా కూడా పప్పు తెచ్చుకున్నాంలే. ఈ 3 కాక ఇంకా ఇన్ని ఉంటాయి, వచ్చింటాయా? అందరి టీచర్లవా? అదే రోహిణివేనా అని అడుగుతున్నా. అది రోహిణి మేడం కాదు, రోహిణి ఇంకా ఎవరు తెలుగు రాష్ట్ర విద్యార్థి సమాఖ్య వాళ్ళు నాకు ఇప్పుడు రిప్రజెంట్ చేశారు. దేని గురించి అంటే చాగల్మర్రి ఊళ్ళో ఉన్న గర్ల్స్ జెడ్పీ గర్ల్స్ స్కూల్లో పిల్లలతో పనులు చేయిస్తున్నారు హెచ్ఎం గారు టీచర్స్ అని చెప్పేసి ఇచ్చారు. దీని మీద నేను ఎంక్వైరీకి వచ్చాను. ఆల్రెడీ ఇక్కడ ఎంక్వైరీలో ఉన్నాను, అందరితో విచారిస్తున్నాను. ఈ విచారణ తర్వాత మీకు నేను రిప్లై ఇవ్వగలను అని వీళ్ళకి చెప్తున్నాను. కాబట్టి ఎంక్వైరీ ఇంకా మధ్యలోనే ఉంది, ఇంకా అయిపోలేదు. కాబట్టి అయిపోయాక నేను మీకు రిప్లై ఇస్తాను. రుజువు అయితే ఏం చర్యలు తీసుకోవాలన్నది మా పై అధికారులు చెప్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము తీసుకుంటాం. మేము ఫైనల్ అథారిటీ కాదు కదా, కాబట్టి మా పై అధికారులు ఏది చెప్తే అది మేము చేస్తాం. రిపోర్ట్ అయితే పంపిస్తాం. అవి అలో చేయకూడదండి, అలో చేయకూడదు. చేస్తున్నారు అంటే వాళ్ళకి నేను స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా. బాధ్యత ఎవరు వహించాలి అంటే హెచ్ఎం గారే. హాఫ్ డే స్కూల్స్ ఈ మార్చి 16వ తేదీ నుండి హాఫ్ డే స్కూల్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్లో కొన్ని స్కూల్స్ పాటించడం లేదు, పూర్తి రోజంతా పెడుతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటాను. టీఆర్ఎస్ఎఫ్ తెలుగు రాష్ట్ర విద్యార్థి సమాఖ్య స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ముఖ్యంగా ఏమయ్యా చెప్పదలుచుకున్నదంటే, ఇవాళ చాగలమరిలోని గర్ల్స్ హై స్కూల్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లోకి జిల్లా ఉప విద్యాశాఖాధికారు డిప్యూటీ డిఓ గారు ఈరోజు విచారణకు రావడం జరిగింది. విచారణలో భాగంగా దేనికోసం విచారణ అంటే, మేము ఇచ్చిన కంప్లైంట్ ఏంటయ్యా మేడం గారికి అంటే, ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల చేత ఇక్కడ ఉన్నటువంటి కొందరు టీచర్లు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నట్టు లంచ్ బాక్సులు మధ్యాహ్నం టైంలో తిన్న తర్వాత విద్యార్థులతో కడిగించడం చాలా బాధాకరమైన విషయం. పిల్లలు ఇంటి దగ్గర నుండి వచ్చి చదువుకోవడానికి కానీ, పిల్లలకు ఇక్కడ టీచర్ల యొక్క పనులు వాళ్ళ పనులు చేయడానికి కాదు. సో కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి ఒకటి పథకం అనేది ప్రవేశపెట్టారు. మన ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుకునేది బలుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క జీవనానికి సంబంధించి, వాళ్ళ యొక్క పడుతున్న కష్టానికి సంబంధించి పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క విద్యకు సహాయపడడానికి గవర్నమెంట్ వారు కొంత ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయురాలు కొంతమంది ఇటువంటి పిల్లలని బడుగు బలహీన వర్గాలను పిల్లలకు ఆసరాగా చేసుకొని ఏదో మా పని చేసి పెడతారు, మా క్యారీలో పెడతారు. వాళ్ళు కడిగిన తర్వాత వాళ్ళను ఏదో క్యారీలో మిగిలినటువంటి ఒక ముద్దనో లేకపోతే కాసింత పప్పు తినడానికి కొద్దిగా వాళ్ళని ప్రలోభాలపరిచి విద్యార్థులచే ఈ విధమైనటువంటి పనులు చేయడం చాలా బాధాకరమైన సంఘటన. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థి సంఘం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో భాగంగానే డిప్యూటీ డిఓ మేడం గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిపైన మేడం గారు విచారణ జరిపించి పూర్తి స్థాయి విచారణ జరిపించి మాకు వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మన గవర్నమెంట్ నిన్న మార్నింగ్ స్కూల్ మొదలు పెట్టడం జరిగింది మార్చి 16వ తారీఖు నుండి. కానీ ఇక్కడ చాగల్మర్లో ఉన్నటువంటి ఇక నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ జాతర కరోనా ఎఫెక్ట్తో బోసిపోయింది. సంవత్సరంలో ఒక్కసారి ఘనంగా
అశేష జన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు ముఖ్యంగా చెన్నై మరియు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అలాంటిది కరోనా వైరస్ ఎఫెక్ట్తో ఈసారి జాతర కల తప్పింది. కరోనా వైరస్ ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా తగ్గిందని చెప్పవచ్చు. ఎటు చూసినా పోలీసులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంత ప్రజలను అనుమతించడం లేదు. నెల్లూరులో కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ శ్రీ ముత్యాలమ్మ జాతరలో ఆంక్షలు విధించారు. ప్రాంతీయంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరకి వెళ్లలేకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం జాతర ఈరోజు ప్రారంభమైంది. సాంప్రదాయబద్ధంగా 17 నుంచి 18, 19, 20 వరకు 3 రోజులు అమ్మవారికి జరగాల్సినటువంటి శాస్త్రోక్తంగా కార్యక్రమాలన్నీ యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మన కోవిడ్-19 కరోనా వైరస్ వల్ల అధిక సంఖ్యలో ప్రజలు ఒక చోట గుమికూడకూడదని చెప్పి మన డిజాస్టర్ యాక్ట్ ప్రకారం ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ వారు ఆదేశించినందున ఈ సంవత్సరం జాతర తిలకించేందుకు ఓన్లీ తూర్పుతంపు గ్రామ పంచాయతీ వరకే పరిమితం చేయడం జరిగింది. అందువల్ల అమ్మవారి భక్తులందరూ సహృదయంతో అర్థం చేసుకుని ఈ సంవత్సరం ఈ పంచాయతీ ప్రజలు మినహా బయట ప్రాంతాల వారు ఎవరు కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు సహకరించి ఎవరు రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మవారికి ఎవరన్నా మొక్కుబడులు ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కొంచెం 2 వారాల తర్వాత వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ మొపెడ్ పై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టిన ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గోవాకు లేని కరోనా ప్రభావం ఆంధ్రప్రదేశ్కు ఎందుకు? గతంలో చంద్రబాబు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదన్న మంత్రి అవంతి. కరోనాపై అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్. పోలీసులు ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడారు. టీడీపీ నేతల వైఖరిని ఖండించిన పోలీసుల సంఘం. కరోనా ఎఫెక్ట్ తో బోసిపోయిన ముత్యాలమ్మ జాతర. ఇతర ప్రాంత భక్తులకు అనుమతి లేదని ఆంక్షలు విధించిన కలెక్టర్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.